మన రైడ్ అయితే ఇవాళ నుంచి కంటిన్యూ అవుతుంది. రోజువారీ వీడియో అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. రోజు మన ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. సిరిపూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మన సైకిల్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. లగేజ్ మొత్తం ఫిట్టింగ్ చేసేసా, వెనక బోర్డు కూడా ఫిట్ చేసేసా. హై గైస్, గుడ్ మార్నింగ్. కొత్తగూడెం ప్రస్తుతానికి అయితే రైల్వే స్టేషన్లో ఉన్నా. మన రైడ్ అయితే ఇవాళ నుంచి కంటిన్యూ అవుతుంది. రోజువారీ వీడియో అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. రోజు మన ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. అప్డేట్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఇస్తూ ఉంటాను. ప్రస్తుతానికి అయితే రైల్వే స్టేషన్లో ఉన్న. ట్రైన్ వచ్చేసింది, బాగా లేట్ అవుతుంది. రాజు బ్రో అయితే వస్తాడు ఆటోలో. లగేజ్ అంతా అయితే ఇక్కడ పెట్టేశాను. తమ్ముడు వచ్చి డ్రాప్ చేసిండు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. తప్పకుండా నన్ను అయితే ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు, ట్రైన్ వచ్చేసింది. జల్దీ మనం అయితే ఇప్పుడు వెళ్ళాలి. కొత్తగూడెం నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ ఉంది కదా, ఈ ట్రైన్ సింగరేణి ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి 6 hours జర్నీ అయితే మనకైతే ఉంటుంది ఫ్రెండ్స్. మేబీ డిలే కూడా అవ్వచ్చు. కరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే 6కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ట్రైన్ వచ్చేసేమో మనకి పబ్లిక్ అయితే చాలా బీభత్సంగా అయితే ఉన్నారు. రాజు బ్రో వస్తాడు, అదిగో రాజు బ్రో కూడా వచ్చేసిండు. తన సైకిల్ వచ్చేసి మొత్తం బాక్స్లో ఉంది. నా సైకిల్ అయితే నేనైతే నవత ట్రాన్స్పోర్ట్కి అయితే పంపించేసా కదా. సైకిల్ అంతా మొత్తం ప్యాకింగ్లో అయితే ఉంది. రాజు బ్రో కూడా వచ్చేసిండు. మనమైతే స్పీడ్కి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కియాలి. మనకి ట్రైన్ జర్నీ వచ్చేసి 6 గంటలు అయితే ఉంటుంది. కొత్తగూడెం నుంచి సిరిపూర్ కాగజ్ నగర్. మన రైడ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ వరకు ట్రైన్ అయితే వెళ్తుంది. సిరిపూర్ కాగజ్ నగర్ వరకు 321 కిలోమీటర్లు ఉంటుంది. మనం రీచ్ అయ్యేసరికి 12:30 అని చూపిస్తుంది. మేబీ మధ్యలో డిలే అవ్వచ్చు. 1:30 లోపల మనం అయితే రీచ్ అవుతాము. 6 hours 7 hours వరకు అయితే మనైతే టైం పడుతుంది. ఈ రోజు నుంచి అయితే మన రైడ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎన్ని రోజులు పడుతుంది అనేది తెలియదు. మళ్ళీ నాగ్పూర్ హైవే మన రైడ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి అయితే మేము ఆల్ ఇండియా బైసికల్ రైడ్ మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అలాగే మమ్మల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్, రాజు బ్రో ఛానల్, 2 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే బ్రో, రాజు బ్రో ఈ రోజు నుంచి మళ్ళీ అల్లాడిద్దాం. అప్డేట్లు అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే వస్తూ ఉంటాయి. తన ఛానల్లో, నా ఛానల్లో. ఫస్ట్ ఆసిఫాబాద్లో నా సైకిల్ తీసుకోవాలి. నా సైకిల్ ఏంటంటే ఆసిఫాబాద్లో నేను 1 week బ్యాకే ట్రాన్స్పోర్ట్ చేసేసాను నవత ట్రాన్స్పోర్ట్లో. రాజు బ్రో సైకిల్ వచ్చేసేమో ప్యాకింగ్. తన సైకిల్ ఎలా తీసుకొచ్చిండు హైదరాబాద్ నుంచి, అలాగే అదే బాక్స్ అయితే మేము తీసుకెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి రాజు బ్రో సైకిల్ మొత్తం ఫిట్టింగ్ చేసుకోవాలి. నా సైకిల్ కూడా చిన్న ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి. మన ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి సిరిపూర్ కాగజ్ నగర్. కానీ ముందు నుంచి సికింద్రాబాద్ చెర్లపల్లి నుంచి మన కొత్తగూడానికి మన సికింద్రాబాద్ ట్రైన్ ఉంది కదా, ఇది వస్తుంది కాబట్టి ఒక 10 నిమిషాలు అయితే ఆపిండి ట్రైన్. ఇదేంటి ఇంత లేటుగా వస్తుంది? 5కి అయితే వచ్చేయాలి ఈ ట్రైన్ అసలుకైతే, కానీ 1.5 గంట లేట్ ఉంది. ఈ ట్రైన్ చెర్లపల్లి నుంచి మణుగూరు అయితే వెళ్తుంది. కొంచెం ట్రైన్ ఎక్స్చేంజ్ చేశారు సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి. సికింద్రాబాద్లో ఆడ వర్క్ జరగడం వల్ల ఈ ట్రైన్ అయితే చెర్లపల్లి నుంచి మణుగూరుకి అయితే రన్ అవుతుంది. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. 6:10 స్టార్ట్ అయ్యింది. కరెక్ట్గా 5:55కి స్టార్ట్ అవ్వాలి మన భద్రాచలం రోడ్ నుంచి, కానీ 15 నిమిషాలు లేట్ అయ్యింది. మన చెర్లపల్లి నుంచి మణుగూరు సూపర్ ఫాస్ట్ ట్రైన్ వచ్చింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మన ఆల్ ఇండియా బైసికల్ రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. మన కొత్తగూడెం నుంచి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ రోజు ట్రైన్లో మాత్రం పబ్లిక్ చాలానే ఉన్నారు. మాకు కూర్చోడానికి కూడా సీట్ దొరకలే. మొన్న మేము బెల్లంపల్లి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, అంటే లాస్ట్ మంత్ 28న ఫుల్ ఫ్రీ ఉండే. ఈరోజు చూడండి చాలా హెవీ అయింది పబ్లిక్. ట్రైన్లో అయితే కూర్చున్నాము. మా లగేజ్ చూడండి, నా లగేజ్ రాజు బ్రో లగేజ్. ఇది కనిపించేది రాజు బ్రో సైకిల్ ప్యాకింగ్ చేసాము. పైన వచ్చేసి 2 హెల్మెట్లు. ఇది నా హెల్మెట్, ఇది వచ్చేసి రాజు బ్రో హెల్మెట్. ఈసారి లగేజ్ అనేది కొంచెం తగ్గించేసాము. ఇదంతా రాజు బ్రో లగేజ్ పెద్ద బ్యాగ్లో ఉంది, ట్రెక్కింగ్ బ్యాగ్లో. ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం సైకిల్ మీద సెటప్ చేయాలి. నా లగేజ్ వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉంది, వాటర్ బాటిల్, మన గోల్డెన్ రైడర్స్ బ్యాగ్లు 2 ఉన్నాయి. ఇది వచ్చేసేమో డ్రోను, ఇది వచ్చేసి రాజు బ్రో మనీ క్యారీ బ్యాగ్, వాటర్ బాటిల్, 2 హెల్మెట్లు. దీంట్లో అయితే మెయిన్ పార్ట్ రాజు బ్రో సైకిల్ దీంట్లో ఉంది. సిరిపూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ రైల్వే స్టేషన్లో దిగేసి లగేజ్ అంతా దింపుకోవాలి. ఇక్కడ నుంచి మనము ఆసిఫాబాద్ వెళ్ళాలి. 25 కిలోమీటర్స్ ఉంది ఆసిఫాబాద్. ఆటో అయినా మాట్లాడుకోవాలి, లేకపోతే బస్కైనా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఎండ మాత్రం బీభత్సంగా దంచుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా 12:20కి అయితే ఇక్కడ దింపాలి, కానీ 1:40కి అయితే దింపింది. 1:20 నిమిషాలు లేట్ అయితే ఉంది ట్రైన్. సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి మేమైతే ఆసిఫాబాద్ వెళ్తున్నాము. అన్న ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న ఆసిఫాబాద్? మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి డైరెక్ట్ నవత ట్రాన్స్పోర్ట్ వరకు 28 వస్తుందా? 28 కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ నవత ట్రాన్స్పోర్ట్ వరకు ఆసిఫాబాద్. నా సైకిల్ నవత ట్రాన్స్పోర్ట్లో ఉంది కదా, అక్కడ వరకు అయితే ఆటో మాట్లాడుకున్నాము. 400 రూపీస్కి అన్న దగ్గర.
డైరెక్ట్గా మన లగేజ్ ఉంది కదా, సైకిల్ ఉంది, రాజు బ్రోది ప్లస్ లగేజ్ ఉంది కాబట్టి ఒక సపరేట్ ఆటో మాట్లాడుతున్నాం. మళ్ళీ బస్సు అయితే మొత్తం మూసుడు అవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి దిగాలి కదా, అంత ఇబ్బంది ఎందుకని అన్న ఆటోని మాట్లాడుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఆసిఫాబాద్ నవత ట్రాన్స్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఈ బిల్డింగ్లో ఉంది గాయత్రి లాడ్జ్. మన సైకిల్ అయితే ఈవిడే ఉంది. అన్న ఒకే ఒక మాట మీద అయితే 4 రోజులు అయితే సైకిల్ ఉంచడం అయితే జరిగింది. కనిపిస్తుంది కదా నవత ట్రాన్స్పోర్ట్, మన రాముడు. ఈ మంత్ నేను 18వ తారీఖు దీన్ని అయితే నవత ట్రాన్స్పోర్ట్లో ట్రాన్స్పోర్ట్ చేశా. ఈరోజు వచ్చేసి తారీఖు 29వ తారీఖు దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. రేపు నుంచి కంటిన్యూగా అయితే మన రైడ్ అయితే దీని మీద జరుగుతుంది. నేనైతే లగేజ్ ఎక్కువ ఉండే కదా, ఇందాక ఆటోలో వచ్చేటప్పుడు హెల్మెట్ అయితే క్యాప్ మీద పెట్టేసుకున్నా. ఇది నా సైకిల్, దీనికి కొంచెం చిన్న చిన్న ఫిట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి రాజుబ్రో సైకిల్. ఇప్పుడు దీనంతా ఇప్పేసి మొత్తం ఫిట్టింగ్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే మనకి పడుతుంది. ఇది ఆగట్లే హెల్మెట్ క్యాప్ మీద. పొద్దున మన కొత్తగూడెంలో ట్రైన్ ఎక్కిన కాడ నుంచి ఇప్పటి వరకు టైం ఇప్పుడు కరెక్ట్గా 2:54 అవుతుంది. ఏం తినలే. ఇప్పుడు 3ంటికి వచ్చేసి మేము ఫుల్ మీల్స్ అయితే తింటున్నాము. వైట్ రైస్, ఒక అప్పడము, పప్పు, పచ్చడి, పెరుగు అంటే నేను తినను, ప్లస్ ఇంకా వంకాయ కూర, బెండకాయ కూర, సాంబార్ ఉంది. ఫుల్ మీల్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫుల్గా ఆకలి అవుతుంది. ఏమైనా తిన్న తర్వాత మాట్లాడదాము. కడుపు నిండా అన్నం తిన్నాం. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ అన్నం యొక్క మిగులు, ఎందుకంటే అన్నం తింటేనే మనకు కొంచెం హెల్దీ ఉంటుంది. సైకిల్ కూడా తొక్కగలుగుతాము. ఇప్పుడు పోయి సైకిల్ పని పడదాము. సైకిల్కి ఏమేమి ఫిట్టింగ్ చేయాలనేది మొత్తం చూసుకుందాం. ఆసిఫాబాద్ సిటీ కొంచెం బాగానే ఉంది, చూశారు కదా నాకు పక్క. ఇదే వచ్చేసి సెంటర్. ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది ఇక్కడ. ఇది వచ్చేసి సెంటర్. దానికి ఆపోజిటే బస్ స్టాండ్ ఉంది, ఆసిఫాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్. రాజు బ్రదర్ తన సైకిల్ అయితే మొత్తం విప్పి అన్బాక్సింగ్ చేస్తాడు. సైకిల్ దీంట్లో ఉంది కదా, సైకిల్ మొత్తం ఫిట్టింగ్ చేయాలి. ఇప్పుడు రాజు బ్రో సైకిల్ ఫిట్టింగ్ అయిన తర్వాత నా సైకిల్ ఫిట్టింగ్ చేయాలి. నా సైకిల్కి ఇక్కడ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు ఫిక్స్ చేయాలి. మిగతాయి చిన్న చిన్న కట్టేటివి ఉన్నాయి, అవి కట్టేద్దాం. ఫస్ట్ రాజు బ్రో పని ఎక్కువ ఉంది, అదంతా తీయాలి. ఫ్రంట్ వీల్ ఫిక్స్ చేయాలి, హ్యాండిల్ ఫిక్స్ చేయాలి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది రాజు బ్రో సైకిల్ ఫిట్టింగ్ అవ్వడానికి. మన సైకిల్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. లగేజ్ మొత్తం ఫిట్టింగ్ చేసేసా, వెనక బోర్డు కూడా ఫిట్ చేసేసా. ఈ సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఇండియన్ ఫ్లాగ్, ఫ్రంట్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఫ్లాగ్. ఓకే, సైకిల్ ఫిట్టింగ్ అయితే మొత్తం అయిపోయింది నాది. రాజు బ్రో సైకిల్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వేరే ప్లేస్ అనేది చూసుకోవాలి. వారం నైట్ మనము ఆసిఫాబాద్లోనే స్టే చేస్తాము. టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి ఎంత అవుతుందంటే 5 అవుతుంది, 5:04 అవుతుంది టైము. ఓకే, 2 సైకిల్ అయితే ఫుల్ సెటప్. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ మనమైతే నాగ్పూర్ హైవే మీదకి అయితే వచ్చేసాము. ఆసిఫాబాద్ సిటీ అయితే దాటేసాము. సైకిల్ అంతా ప్యాక్ చేసుకున్నాము. సిటీ దాటేసి ఒక 4 కిలోమీటర్స్ అయితే వచ్చాము. మళ్ళీ మనము నాగ్పూర్ హైవే అయితే ఎక్కేసాము. చూస్తున్నారు కదా, బెల్లంపల్లి నుంచి ఆసిఫాబాద్ ఒక 40 కిలోమీటర్స్. మన సైకిల్ అక్కడ నుంచి డైరెక్ట్గా ఆసిఫాబాద్ వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్గా ఆసిఫాబాద్ వచ్చేసా. బెల్లంపల్లిలో ఉన్న మధ్యలో ఒక 40 కిలోమీటర్స్ అయితే స్కిప్ చేసాం ఫ్రెండ్స్ డైరెక్ట్గా, ఎందుకంటే మన సైకిల్ ఆసిఫాబాద్ రావడం వల్ల. మళ్ళీ నేనైతే నాగ్పూర్ హైవే అయితే ఎక్కేసా. ఆసిఫాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కి 870 కిలోమీటర్లు నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంటాం. చిన్నగా రోజుకు ఒక 60-70. లాస్ట్ వీడియోస్ చూసారు కదా, మన 7 days వీడియోస్, మన యాక్సిడెంట్ అవ్వకముందు లడ్డుగాడికి. అలాగే రోజుకు ఒక 60-70 కిలోమీటర్స్ అయితే మేము ఇలాగే ట్రావెల్ చేస్తూ ఉంటాము. కంటిన్యూగా మన వీడియోస్ని చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. 1 month తర్వాత సైకిల్ దొక్కుతున్నా కదా, కొంచెం కాళ్ళు మళ్ళీ పట్టేసినాయి, ప్లస్ చెయ్యి కూడా నొస్తుంది సైకిల్ తొక్కుకుంటా వీడియో తీసేటప్పుడు. రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో బ్యాక్గ్రౌండ్. మన తెలుగు వాళ్ళే. ఎంత తెలుగు వాళ్ళంటే మనకి స్టేట్స్ డివైడ్ కావచ్చు, కానీ అంతా కలిపే. ఇక్కడ ఎక్కడ మీరు కడప కదా, కడప, ఒంగోలు, ఇంకా అనకాపల్లి, ఒంగోలు. 2 ఒంగోలు, కడప, అనకాపల్లి. ఎక్కడ అనకాపల్లి, ఎక్కడ ఒంగోలు, ఎక్కడ కడప. ఇక్కడ వాంకడి అంటే మహారాష్ట్ర బార్డర్ దగ్గర మనోళ్ళు అయితే కలిశారు. వీళ్ళు 4 పోస్టల్ ఎంప్లాయీస్. ఒకసారి హై చెప్పండి. అక్కడ నుంచి ఇక్కడ థ్యాంక్ యూ. అక్కడ నుంచి ఇక్కడైతే పోస్టల్ జాబ్ కోసం ఇక్కడైతే చేస్తున్నారు వీళ్ళు. ఓకే, మన ఆల్ ఇండియా బైసికల్ రైడ్లో 3rd టోల్ ప్లాజా ఎంత మంచిగా ఉందో ఇది. ఈ టోల్ ప్లాజా సింపుల్ సిటీగా భలే ఉంది. ఇది 3rd టోల్ ప్లాజా మనమైతే క్రాస్ అవుతున్నాం ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్లీ 3వ టోల్ ప్లాజా అయితే క్రాస్ అయ్యాం మనము. నెక్స్ట్ వచ్చేది వాంకడి అనే సిటీ. పేరు భలే ఉంది కదా, వాంకడి అని.
ఈరోజు అయితే నైట్కి మనకి పెట్రోల్ స్టేషన్లో అయితే స్టే చేస్తున్నాము. ఈ పెట్రోల్ స్టేషన్ అన్న వాళ్ళైతే మనకి ఇక్కడ స్టే ఇచ్చారు. అన్న వాళ్ళైతే పరిచయం చేసుకుందాము. హాయ్ అన్న, ఏం పేరన్నా? అశోక్. హాయ్ అన్న. ఈరోజు అయితే మనకి ఆసిఫాబాద్ నుంచి చంద్రాపూర్ నాగ్పూర్ హైవే మీద వాంకడి అనే విలేజ్. ఈ విలేజ్లో ఎంట్రన్స్ లో మనకు హెచ్పి కదన్న, ఇది హెచ్పి పెట్రోల్ స్టేషన్లో వాళ్ళ నైట్ అయితే అన్న వాళ్ళైతే స్టే ఇచ్చారు. అశోక్ అన్న ఇక్కడ చైర్మన్ అన్న, అశోక్ అన్న ఇక్కడ మేనేజర్. ప్లస్ లోకల్లో మన అన్న ఒక గలిసిండి పెట్రోల్ స్టేషన్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. మన ఇద్దరికి థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఈ రోజు అయితే మనము ఈ వాంకడి హెచ్పి పెట్రోల్ స్టేషన్ అయితే ఈడే స్టే చేస్తాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగ్సి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇది ఎండాకాలం కదా, ఎండ మాత్రం బీపచ్చగా దంచేస్తుంది. ఈ రోజు అయితే అన్న వాళ్ళ సపోర్ట్ వల్ల ఈ రోజు మనం అయితే ఈడుంటున్నాం. ఓకే అన్న. చాలా రోజుల తర్వాత మన ఆల్ ఇండియా బైసికల్ రైడ్లో నేనైతే క్యాంపింగ్ టెంట్ అయితే వేసాను. క్యాంపింగ్ టెంట్ అయితే చాలా మంచిగా అయితే కుదిరింది. ఇప్పుడే కరెంట్ పోయి అన్న వాళ్ళైతే జనరేటర్ అయితే ఆన్ చేశారు, సౌండ్ వినిపిస్తుంది కదా. పెట్రోల్ స్టేషన్ కూడా చాలా పెద్దదే, 24/7 రన్నింగ్లో ఉంటుందంట. ప్లస్ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అన్న వాళ్ళైతే మేనేజర్ అన్న చాలా మంచిగా అయితే పలకరించారు, మీరు ఆల్రెడీ చూసారు కదా. చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకుని మమ్మల్ని వచ్చి రాగానే అడగగానే మాకైతే స్టే అయితే ఇచ్చిండు. మనమైతే ఈరోజు జల్దీగా పడుకోవాలి, ఎందుకంటే పొద్దున ఎప్పుడు 4 గంటలకు లేచి స్నానం చేసి టకటక వచ్చేసరికి దిమ్మ తిరుగుతుంది. 3:30 ఆ టైంకైతే అన్నం తిన్నాం మనము. టెంట్ మాత్రం సూపర్గా సెట్ అయింది. ఈరోజు 8th డే మన ఆల్ ఇండియా బైసికల్ రైడ్లో ఈరోజు టెంట్ వేయడం అయితే జరిగింది వాంకడి పెట్రోల్ స్టేషన్లో. చూశారు కదా, ఈరోజు మన రైడ్ చాలా మంచిగా అయితే జరిగింది. 10 కిలోమీటర్లు అయితే సైకిల్ దొక్కుంటూ అయితే వచ్చా. చాలా మంచిగా అనిపించింది. కొంచెం పిక్కలే మళ్ళీ పట్టేసినాయి. చాలా రోజులు మనం ఇంట్లోనే ఉన్నాం కదా, కరెక్ట్ నెల అవుతుంది సైకిల్ తొక్కక. ఈ రోజు సైకిల్ తొక్కడమే జరిగింది. మన రాముడు మొత్తం నానే సైకిల్ దీన్ని రిపేర్ అయితే చేసిండు. రిపేర్ చేసి నేనైతే 18వ తారీఖు పంపించేసా సైకిల్. 18వ తారీఖు పంపిస్తే 23వ తారీఖు ఆసిఫాబాద్ రీచ్ అయింది. అసలైతే మేము 24వ తారీఖు రావాల్సింది ఆసిఫాబాద్, కానీ రాజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు వాళ్ళ పెళ్ళి ఉంది. ప్లస్ మన ఊరిలో కూడా మీకు తెలిసిందే, ఆల్రెడీ మీరు వీడియోలు చూశారు, అమ్మవారి జాతర అవన్నీ చూసుకొని వచ్చేసరికి ఈ టైం అయింది ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 29వ తారీఖు మార్నింగ్ మేమైతే సింగరేణి ట్రైన్కి అయితే వచ్చాము ఆసిఫాబాద్. అక్కడ సైకిల్ అన్న ఫిట్ చేసుకొని డైరెక్ట్గా అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వాంకడి అనే విలేజ్ కాడికి అయితే వచ్చాము. ఈరోజు నైట్ అయితే ఈడే స్టే చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.